నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ఈరోజు సుఖీభవలో అండాశయాల్లో బుడగలకు ఆయుర్వేదం, కొట్టుకోకుండానే పనిచేసే బయోనిక్ గుండె, క్యాన్సర్ కణుతులపై దాడి, టార్గెటెడ్ థెరపీ, ఇంకా హెల్త్ టిప్. బక్కపల్చగా ఉన్న అమ్మాయిలు ఉన్నట్టుండి బరువు పెరుగుతున్నా, మొటిమలు, అవాంఛిత రోమాల వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నా, నెలసరి సరిగా రాకున్నా వీటన్నిటి వెనుక ఇవాళ పీసీఓడి అనే సమస్య ఒక ప్రధాన కారణంగా ఉంటుంది. అండాశయాల్లో నీటి పొడుగల్ని ఏర్పరిచి ఒంట్లో హార్మోన్ల సమతూకాన్ని దెబ్బతీయడం ద్వారా సమస్యల్ని తెచ్చిపెట్టే పీసీఓడి గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం. అండాశయాల్లో నీటి బుడగల గురించి తెలుసుకునే ముందు అసలు అవి ఎలా ఏర్పడతాయో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నది గర్భాశయం, అండవాహికలు, అండాశయాలతో కూడిన స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. సంతానోత్పత్తికి అనుకూలంగా స్త్రీ శరీరంలో ప్రతి నెల అండం విడుదలయ్యేందుకు వీలుగా అండాశయంలో అవసరమైన మార్పులు జరుగుతూ ఉంటాయి. దీనిలో భాగంగా అండాశయంలో ప్రతి నెల ఫాలికిల్స్ తయారవుతాయి. వీటిలో ఒకే ఫాలికిల్ పెరిగి పెద్దదై అండాన్ని విడుదల చేస్తుంది. హార్మోన్ల మధ్య సమతూకం దెబ్బతినటం వల్ల ఈ ఫాలికిల్స్ అండంగా ఎదగటానికి బదులుగా చిన్న చిన్న నీటి బుడగల్లా మారిపోతాయి. వీటినే పాలిసిస్టిక్ ఓవరీస్ అని పిలుస్తారు. ఇవాళ టీనేజ్ అమ్మాయిలు మొదలుకొని 40 ఏళ్ల మహిళల వరకు చాలా మందికి అండాశయాల్లో నీటి బుడగలనేవి ఒక పెద్ద సమస్యగా పరిణమిస్తున్నాయి. పీసీఓడి అనేది సాధారణంగా పెళ్లిగాని పిల్లల్లో అమ్మాయిల మొదలుకొని 30-35 సంవత్సరాల వరకు ఈ వ్యాధిని సాధారణంగా మనము చూస్తూ ఉంటాం. 30% వరకు ఇన్ఫర్టిలిటీకి, సంతానలేమికి ఆడవాళ్ళల్లో కారణం ఏంటంటే పీసీఓడిగా నిర్ధారణ అయింది. పెళ్లిగాని యువతులలో మనకు 15 ఇయర్స్ తర్వాత మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళల్లో సడన్గా వెయిట్లో మార్పులు రావడం, అధికంగా వెయిట్ రావడం, ముఖం మీద యాక్నే లాంటి పింపుల్స్ లాంటి గుల్లలు రావడం, తర్వాత అధికంగా ఆకలి కలిగి ఉండడం, వాంఛితమైన రోమాలు, మీసాల లాంటివి, చిన్న నూగు మీసాల లాంటివి రావడం. దీన్ని శాస్త్రీయంగా ఆడవాళ్ళల్లో, అమ్మాయిలలో హిర్సుటిజం అని అంటారు. అండాశయాల్లో, అండకోశాలలో నీటి బుడగలు లాంటి తిత్తులు రావడానికి కారణం ఏంటి అంటే, పెళ్లి కాని వాళ్ళల్లో, పెళ్ళైన వాళ్ళలో ఇద్దరి లోపల కూడా చూసుకున్నట్టయితే, మనం బేరీ చేసుకున్నట్టయితే ఒక రకంగా మెటబాలిక్ ఫ్యాక్టర్స్ అంటే మనం తీసుకునేటువంటి ఆహార విహారాలు, జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, ఎక్కువగా మసాలా పదార్థాలు తీసుకోవడం, ప్రోటీన్ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, నూనె పదార్థాలు ఇట్లాంటివి తీసుకోవడం, తర్వాత ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఇట్లాంటివి మెటబాలిక్ డిజార్డర్స్కు కారణమై ఉంటుంది. ఇంకోటి జెనెటికల్ ఫ్యాక్టర్స్ అంటే ఆ వంశ పారంపర్యంలో ఆ ప్రత్యేకమైనటువంటి ఆ జీన్స్ లోపల వచ్చేటువంటి మ్యూటేషన్స్ ఆధారంగా ఈ పీసీఓడి అంటే అండాశయం లోపల, అండకోశాలలో నీటి బుడగలు లాంటివి జరుగుతాయండి. దీనిలో కొంత హార్మోనల్ వ్యవస్థ లోపల మనము సునిశ్చితంగా చూసినట్టయితే మనలో ఒక హైపోథాలమస్ అనేది బ్రెయిన్లో ఒక సెంటర్ ఉంటుంది. దానిలో నుంచి వచ్చేటువంటి కొన్ని హార్మోనల్ యొక్క నియంత్రణ వ్యవస్థ యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ మీద పడి, యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ వ్యవస్థ చేత నియంత్రించబడే ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అంటే ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ల యొక్క నిష్పత్తి సమతుల్యతను దెబ్బతీయడం చేత సాధారణంగా ఈ వ్యాధి లోపల పీరియడ్స్ రాకపోవడం, ఎక్కువసార్లు పీరియడ్స్ రావడం, ఎక్కువగా అసలు బ్లీడింగే లేకపోవడం, అధికంగా బ్లీడింగ్ ఉండడం, తర్వాత ఓవం ఎనావ్యులేషన్ అంటాం, అసలు ఓవం యొక్క రిలీజే ఉండదు, ఆలిగోమెనోరియా అంటే నెలకు 2-3 సార్లు బ్లీడింగ్ కనబడము, ఇట్లాంటి విచిత్రమైనటువంటి అంటే సామాన్య లక్షణాలకి విభిన్నంగా ఈ లక్షణాలు కనబడతాయి. కాబట్టి దీన్ని పీసీఓడి అని అంటారు. దీన్ని ఆయుర్వేద రీత్యా చూసుకున్నట్టయితే యోని వ్యాపత్ సంబంధించినటువంటి దాని కింద మనము తీసుకోవచ్చు. దీన్ని ఇంకా కొత్త సునిశ్చితంగా మనము ప్రయత్నించినట్టయితే దానికి
అష్టాంగ సంగ్రహం లోపల అరజస్క అనేటువంటిది ప్రత్యేకంగా దీనికి సూట్ అవ్వడం మేము చూసాము. ఆ రజస్క అనేది అంటే రజస్సు ప్రతి నెలలో రావాల్సినటువంటిది నార్మల్ సైకిల్ అనేది రాకుండా ఇర్రెగ్యులర్ సైకిల్గా మారబడుతుంది కాబట్టి దానికి ఆ రజస్క అన్నారు. దీనికి ఇంతకుముందు చెప్పుకున్నటువంటి మెటబాలిక్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, హార్మోనల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, లేదా జెనెటికల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, ఈ ఏ ఫ్యాక్టర్స్ చేత కూడా ఇవి నియంత్రించబడవచ్చు. ఈ ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉంటాయండి. ఇక్కడ చూడండి, అండాశయాల్లో చిన్న చిన్న బుగ్గలు నెక్లెస్ ఆకారంలో ఎలా కనిపిస్తున్నాయో. అండాశయంలో ఇలా నీటి బుడగలు ఏర్పడటం వల్ల నెలసరి గాడి తప్పుతుంది. నెలల తరబడి రాకపోవటం, అధిక ఋతుస్రావం లేదంటే అసలే కాకపోవటం వంటి సమస్యలు కనిపిస్తాయి. నెలసరులు సరిగా రాకపోవటం వల్ల గర్భం ధరించటం కష్టసాధ్యంగా మారుతుంది. ఇక బరువు కూడా సమస్యగా మారుతుంది. అండాశయాల్లో నీటి బుగ్గలు ఉన్న వారిలో చాలామంది క్రమంగా బరువు పెరిగిపోతారు. శరీరంపై అవాంఛిత రోమాలు ములుచుకొస్తాయి. మెడభాగం నల్లగా మారుతుంటుంది. పీసీఓడితో వచ్చే ఈ సమస్యలకు ఆయుర్వేదం తనవైన చక్కటి పరిష్కారాలను చెబుతుంది. శతావరి చూర్ణాన్ని మనం రోజు ఉదయం 5 గ్రాములు కానీ సాయంకాలం 5 గ్రాములు పాలతో కలిపి ఇవ్వడం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అశ్వగంధ ప్రిపరేషన్స్ను కూడా 2 గ్రామ్స్ సాయంకాలము ఉదయము ఇవ్వడము చాలా బాగుంటుంది. ఇంకా స్త్రీలలో ప్రత్యేకంగా అశ్వగంధ, లోద్ర అనేటువంటిది కొన్ని సింగిల్ డ్రగ్ ఔషధాలని మనము అశోక, లోద్ర లాంటి ఔషధాలని సమ్మిళితంగా చేసేసి మామూలుగా శుంఠి కషాయంతో అనుబంధితంగా ఇవ్వడం ద్వారా ఈ డ్రగ్ యొక్క పవర్ పెరగడానికి ఆస్కారం ఉంది. ఇన్ఫర్టిలిటీ కాజ్ చేస్తుంది, పీసీఓడి దానికి రెస్పాన్సిబిలిటీ అనుకున్న చోట మనకు ఉత్తరవస్తి అనేటువంటిది ఒక రకమైనటువంటిది ప్రత్యేకమైన ప్రక్రియ ఉందండి. దీని ద్వారా కొన్ని ఔషధ మూలికలతో తయారు చేయబడ్డటువంటి ఫలఘృతాన్ని పిచువు ద్వారా అంటే ఒక స్లింగ్ను ఈ ఫలఘృతంలో ఉంచేసి యోని మార్గం ద్వారా దాన్ని పంపించడం ద్వారా, తర్వాత కొన్ని త్రిఫలా కషాయాలతో కానివ్వండి, ఆమ్లకి కషాయాలతో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి డికాక్షన్స్ని తయారు చేసి డూషింగ్ చేయడం ద్వారా ఏదైతే ఆ హార్మోనల్ సమతుల్యత దెబ్బతిందో దాన్ని ట్రాక్లోకి పెట్టడానికి ఆస్కారం ఉందండి. అట్లాగే కాంబినేషన్ ఆఫ్ ద డ్రగ్స్ లోపల వీటితోటి రెస్పాన్స్ చూసుకుంటూ రజత్ ప్రవర్తిని రస్ 20 గ్రామ్స్, ఆరోగ్యవర్ధిని 20 గ్రామ్స్, పురన్నవ మండూరము 10 గ్రామ్స్, గుడుచి సత్వము 10 గ్రామ్స్, అశోక చూర్ణము 60 గ్రాములు ఈ కాంబినేషన్ ఇవ్వడం ద్వారా మనకు పేషెంట్స్ యొక్క వెయిట్ తగ్గడం, రెండవది హార్మోన్ యొక్క సమతుల్యత అనేది నార్మల్కు రావడం, ఏదైతే సిస్, నేటి బుడగల్ లాంటి ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ ఓవరీలో ఇంప్లాంట్ అవుతున్నాయో వాటిని పూర్తిగా నిర్మూలించగలుగుతున్నామండి. అండాశయాల్లో నీటి బుడగలతో బాధపడుతున్నప్పుడు నాగకేశరాల చూర్ణం, పుష్యానురాగ చూర్ణాలను తేనెతో కలిపి నిత్యం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే కాంచనార గుగ్గులు మాత్రలు పూటకు 2 చొప్పున 3 ముక్కలు భోజనం చేసిన తర్వాత అల్లం రసం తేనెతో గాని, పాత బెల్లంతో గాని లేదా నువ్వులను బెల్లంతో పాటు తీసుకుంటే నెలసరి సక్రమంగా వస్తుంది. సంతానలేమితో బాధపడుతున్నప్పుడు అండం విడుదల కోసం వాడే మందుల్ని 6 నెలలకు మించి వాడకూడదు. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా ఆహారంలోనూ వ్యాయామంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒత్తిడి, ఆందోళనలను తట్టుకునేందుకు యోగా, ధ్యానం వంటి పద్ధతుల్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. పీసీఓడి సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం.
లబ్డమ్మని కొట్టుకోకుండానే రక్తాన్ని సరఫరా చేసే బైవాకర్ అనే ఒక బయోనిక్ గుండెను ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్ కు చెందిన శాస్త్రవేత్త డేనియల్ టీమ్స్ తయారు చేశారు. ఈ బయోనిక్ గుండెను ఒక గొర్రెలో విజయవంతంగా అమర్చారు. ఈ బయోనిక్ గుండెలో చిన్నపాటి రెక్కలు కలిగిన డిస్క్ ఉంటుంది. ఇది నిమిషానికి 2000 సార్లు చొప్పున తిరుగుతుంది. ఫలితంగా గుండె కొట్టుకోవాల్సిన పని లేకుండానే శరీరం మొత్తానికి రక్తం సరఫరా అవుతుంది. లబ్డబ్ అనే స్పందనల ఆధారంగా తయారయ్యే సంప్రదాయ డిజైన్లకు ఈ బయోనిక్ గుండె పూర్తిగా భిన్నంగా ఉంది. మిగతా కృత్రిమ గుండెలు చాలా పెద్దగా ఉండి ఏడాదికి కొన్ని కోట్ల సార్లు కొట్టుకోవాల్సి రావటం వల్ల తరచూ మరమ్మతులకు లోనవుతూ ఉంటాయి. అయితే ఈ బైవాకర్ బయోనిక్ గుండెలో కొట్టుకోవాల్సిన పని లేకపోవటం, పరికరాల అరుగుదల లేకపోవటం వల్ల మిగతా కృత్రిమ గుండెల కన్నా 10 ఏళ్లు అదనంగా పనిచేస్తుందని చెబుతున్నారు. మానవులపై ప్రయోగాల కోసం 3 ఏళ్లలో ఈ బైవాకర్ గుండె సిద్ధమవుతుందని డానియల్ చెబుతున్నారు. కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలను మన రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవటం ద్వారా చర్మాన్ని నిత్య నూతనంగా ఉంచుకోవచ్చు. విటమిన్ ఇ, దీన్ని యాంటీ ఏజింగ్ విటమిన్ గా చెప్పుకోవచ్చు. విటమిన్ ఇ మన చర్మాన్ని నిత్య నూతనంగా ఉంచుతుంది. రక్తంలో మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. విటమిన్ ఇ ఎక్కువగా సన్ఫ్లవర్, ఆలివ్ వంటి గింజ ధాన్యాల్లో ఉంటుంది. వీటిని రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు, కీలకమైన విటమిన్ ఏ, సి, ఈ వంటి వాటితో పాటు మనకు అత్యవసరమైన జింక్, సెలీనియం వంటి ఖనిజ లవణాలతో కూడిన వీటిని మన ఆరోగ్యం పాలిట అమృత గుళికలుగా చెప్పుకోవచ్చు. ఇవి ఎక్కువగా సిట్రస్ పండ్లలో లభిస్తాయి. నిమ్మ, దానిమ్మ, బత్తాయి, నారింజ వంటి నిమ్మజాతి పండ్లను తరచుగా తీసుకుంటూ ఉంటే చర్మం చక్కటి ఆరోగ్యంతో నిత్య నూతనంగా ఉంటుంది. చర్మంపై వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా మొదలవ్వవు. ఇక క్యాబేజీ, క్యాలీఫ్లవర్, వెల్లుల్లి, అల్లం, సోయాబీన్స్, వీటికి వృద్ధాప్య ఛాయల్ని నివారించే గుణం ఉన్నట్లు చాలా పరిశోధనలు చెబుతున్నాయి. ఆటం బాంబు ప్రయోగించినప్పుడు లక్షిత ప్రాంతంలోని ప్రతి భాగాన్ని నాశనం చేస్తుంది. అదే మిసైల్ దాడి అయితే నేరుగా లక్ష్యాన్ని మాత్రమే తాకి దాన్ని నిర్దిష్టంగా నాశనం చేస్తుంది. క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీ అనేది ఆటం బాంబులా పనిచేస్తే, కొత్తగా వచ్చిన టార్గెటెడ్ థెరపీ మిసైల్లా నేరుగా క్యాన్సర్ కణాలపై దాడి చేసి వాటిని సమూలంగా నాశనం చేస్తుంది. ఆరోగ్యవంతమైన కణజాలాన్ని దెబ్బతీయకుండా కేవలం క్యాన్సర్ కణితుల్ని మాత్రమే నాశనం చేసే టార్గెటెడ్ థెరపీల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. టార్గెటెడ్ థెరపీ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది? మోస్ట్ ఇంపార్టెంట్లీ క్యాన్సర్ ఎందుకు జరుగుతూ ఉంది, క్యాన్సర్ ఎందుకు ఇంక్రీజ్ అవుతూ ఉంది, ఎందుకు స్ప్రెడ్ అవుతూ ఉంది అనేది దాని గురించి నాలెడ్జ్ మనకి ఇప్పుడు ముందు కంటే బెటర్. సో ఏ కెమికల్స్ వల్ల ఇది ఇంక్రీజ్ అవుతూ ఉంది, ఏ రిసెప్టర్ సెల్ పైన ఉంది, అది ట్రిగర్ అయ్యి ఎందుకు సెల్ మల్టిప్లై అవుతా ఉంది, ఇవన్నీ మనం చాలా నేర్చుకున్నాం ఈ పాస్ట్ ఫ్యూ ఇయర్స్లో. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ అండర్స్టాండింగ్ మనకి ఇప్పుడు టార్గెటెడ్ థెరపీ అనేది బయటపడింది దీని నుంచి. సో ఈ టార్గెటెడ్ ట్రీట్మెంట్లో ఫస్ట్ క్యాన్సర్ సెల్ పైన పలానా టార్గెట్ అనేది ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు లంగ్ క్యాన్సర్కి టార్గెటెడ్ ట్రీట్మెంట్ వాడుతున్నాము అంటే ఫస్ట్ టెస్ట్ చేసి ఈ డ్రగ్ దేన్ని టార్గెట్ చేస్తుందో ఆ ప్రోటీనో ఆ చేంజో ఆ సెల్లో ఉందా లేదా అనేది మనం కనిపెట్టాలి ఫస్ట్. సో బయాప్సీని ఫస్ట్ మనం టెస్ట్కి పంపించి ఈ పలానా టార్గెటెడ్ ట్రీట్మెంట్ ఈ జబ్బులో మనకు ఉపయోగపడుతుందా లేదా అనేది మనం ఫస్ట్ కనిపెట్టాలి. ఉపయోగపడుతుంది అని మనకి రిజల్ట్ వస్తే దెన్ వీ యూజ్ ద టార్గెటెడ్ ట్రీట్మెంట్. సో ఇది లాజికల్ వే ఆఫ్ డూయింగ్ టార్గెటెడ్ ట్రీట్మెంట్. టార్గెటెడ్ థెరపీలు ఎన్ని రకాలుగా ఉంటాయి? క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది 3 రకంగా మనం చేస్తాం. ఒకటి సర్జరీ, రెండోది రేడియోథెరపీ, మూడోది కీమోథెరపీ అనేది. ఇప్పుడు కీమోథెరపీ అనేది మారిపోయి సిస్టమిక్ థెరపీ అని చెప్తున్నాము. ఇప్పుడు ఎందుకు దీన్ని సిస్టమిక్ థెరపీ అని చెప్తున్నామంటే ఇందులో చాలా రకమైన
ట్రీట్మెంట్స్ ఉంటాయి, అంటే మెడికల్ ట్రీట్మెంట్స్, మెడిసిన్ బేస్డ్ ట్రీట్మెంట్స్. ఇందులో ఒక చిన్న భాగం అనేది కీమోథెరపీ. ఇవాళ కీమోథెరపీ మట్టుకు కాక హార్మోనల్ థెరపీ ఇప్పుడు వచ్చింది, ఇమ్యూనోథెరపీ చాలా డిజీజెస్కి అప్రూవ్ అయినాయి, ఇది మట్టుకు కాక టార్గెటెడ్ థెరపీ కూడా అవైలబుల్ ఉంది. క్యాన్సర్ రావడానికి ఒక కారణం మన బాడీ ఇమ్యూనిటీ కొంచెం తగ్గిపోవడం వల్ల కూడా అవ్వచ్చు. సో మన ఇమ్యూనిటీ బాగా లేనప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ ఆ క్యాన్సర్ని ఐడెంటిఫై చేయలేకపోవడం వల్ల ఆ క్యాన్సర్ సెల్స్ ఈ ఇమ్యూన్ సిస్టమ్ నుంచి ఎస్కేప్ అయిపోతాయి. ఎస్కేప్ అయిపోయేటప్పటికి ఇట్ విల్ గో టు సమ్ ఏరియా, సిట్ దేర్, మల్టిప్లై అవుతుంది, ట్యూమర్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్ వచ్చిన దాంట్లో ఈ ఇమ్యూనోథెరపీ చాలా ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ కింద తయారైంది. సో ఈ ఇమ్యూనో ట్రీట్మెంట్ ఇప్పుడు కొత్తదిగా అప్రూవ్ అయిన డ్రగ్స్ లో క్యాన్సర్ ఎట్లా బాడీ ఇమ్యూనిటీ నుంచి ఎస్కేప్ అవుతుంది అట్లనేది మనం కొంతవరకు నేర్చుకున్నాం. సో ఆ ఇమ్యూనిటీ నుంచి ఎస్కేప్ కాకుండా ఆ ఇమ్యూనిటీ క్యాన్సర్ సెల్ని ఐడెంటిఫై చేయడానికి ఈ ఇమ్యూనోథెరపీ అనేది హెల్ప్ చేస్తూ ఉంది. సో ఈవెన్ అడ్వాన్స్డ్ క్యాన్సర్స్లో వీఆర్ ఏబుల్ టు ఇంప్రూవ్ ద బాడీస్ ఇమ్యూనిటీ అండ్ హెల్ప్ ఫైట్ అగేన్స్ట్ క్యాన్సర్. సో ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసినప్పుడు దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అగైన్ చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ ఇట్ మే హెల్ప్ ద బాడీ టు ఫైట్ ద క్యాన్సర్ బెటర్. ఇన్ఫెక్షన్స్ ఎదురుగా కూడా ఫైట్ చేయడానికి అవకాశం బెటర్గా ఉంటుంది. సో ఈ ఇమ్యూనోథెరపీ అనేది ఇట్స్ ఎ న్యూ ట్రీట్మెంట్. స్లోగా మెనీ క్యాన్సర్స్లో ఇది అప్రూవ్ అవుతున్నాయి. ఇప్పుడు వరకు లంగ్ క్యాన్సర్లో, మెలనోమా అనే ఒక రకమైన స్కిన్ క్యాన్సర్లో ఈ ట్రీట్మెంట్స్ అప్రూవ్ అయినాయి. సూన్ ఇది ఇండియాలో కూడా అవైలబుల్ ఉంటుంది. మన పేషెంట్స్ కూడా అది వాడచ్చు, దానివల్ల మంచి బెనిఫిట్స్ అనేది రావచ్చు. టార్గెటెడ్ క్యాన్సర్ థెరపీలకు పరిమితులు ఏమైనా ఉన్నాయా? టార్గెటెడ్ థెరపీ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ వచ్చితే కూడా ఇంకా టార్గెటెడ్ థెరపీ వల్ల అన్ని క్యాన్సర్స్ని మనం క్యూర్ చేసేసినాము అట్లని అనుకోవడం తప్పు. చాలా వరకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసినాం విత్ దీస్ ట్రీట్మెంట్స్. ప్రోగ్రెషన్ ఫ్రీ సర్వైవల్ని ఇంప్రూవ్ చేసాము, ఓవరాల్ సర్వైవల్ ఆఫ్ పేషెంట్స్ని ఇంప్రూవ్ చేసినాము. సో ఆల్ దీస్ ఇంటెంట్స్ని మనం మీట్ అయినాము. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ అడ్వాన్స్డ్ క్యాన్సర్లో అట్లీస్ట్ ఇన్ మెనీ క్యాన్సర్స్ ఈ టార్గెటెడ్ థెరపీ వల్ల మనకి ఇంకా క్యూర్ అనేది చూడలేదు మనం. సో ఇంకా టార్గెటెడ్ థెరపీలు కూడా ఇంప్రూవ్మెంట్స్ రావాలి. క్యాన్సర్ ట్రీట్మెంట్ మోస్ట్ అదర్ ట్రీట్మెంట్స్ కంటే ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్. సో అందువల్ల బిఫోర్ వి యూజ్ ఎ ట్రీట్మెంట్ ఏదైనా టెస్టులు చేసి మనం ఫలానా పేషెంట్ ఈ ట్రీట్మెంట్ వల్ల బెనిఫిట్ అవుతాడా లేదా, ఇది నంబర్ 1 క్వశ్చన్. రెండో క్వశ్చన్ వచ్చి ఫలానా పేషెంట్కి ఈ ట్రీట్మెంట్ వల్ల రాబోయే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందా లేదా. ఇవి రెండింటిని మనం ఐడెంటిఫై చేయగలిగామంటే ఇంకా క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఇప్పుడు స్లోలీ కొన్ని కొత్త టెస్ట్లు వస్తున్నాయి వేర్ బై వీ కెన్ ఫైండ్ దిస్ ఇష్యూ బెటర్. సో ఆ టెస్ట్ చేయడం వల్ల ఈ టాబ్లెటో ఈ ఇంజెక్షనో మనకి పనిచేసే అవకాశం బెటరా అట్లా అనేది మనం తెలుసుకోవచ్చు. అలానే సైడ్ ఎఫెక్ట్స్ కూడా పలానా టాబ్లెటో ఇంజెక్షన్ వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్ వస్తుందా లేదా అని తెలుసుకోవచ్చు. సో ఇలా ఉండడం వల్ల ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కాక స్పెసిఫిక్ ట్రీట్మెంట్ని మనం పేషెంట్కి వాడచ్చు. దీనివల్ల అవుట్పుట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వైవల్ ఇంప్రూవ్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అనవసరంగా డబ్బులు వేస్ట్ అవ్వదు. ఎప్పుడు అడ్వాన్స్డ్ క్యాన్సర్లో ఒక ట్రీట్మెంట్ అనేది మొదలు పెడితే 2 విషయం మనం చూడాలి. ఒకటి, ఈ ట్రీట్మెంట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏమి వస్తుంది. బెనిఫిట్ చాలా రకంగా ఉండొచ్చు. ఒకటి, సిమ్టమ్ తగ్గడం. ఇప్పుడు పెయిన్ ఉంది, ఆయాసం ఉంది, దగ్గు ఉంది, ఇవన్నీ తగ్గడానికి సిమ్టమ్ కంట్రోల్ కోసం ముందు మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. ట్యూమర్ కంట్రోల్ అయితే ఈ సిమ్టమ్స్ అంతా ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. సో ఎంతకాలం ట్యూమర్ కంట్రోల్లో ఉంది అనేది, ప్రోగ్రెస్ కాకుండా ఉంది అనేది రెండో ఇంటెన్షన్. మూడో ఇంటెన్షన్, లైఫ్ స్పాన్ ఎంతవరకు పెంచగలుగుతాము ఈ ట్రీట్మెంట్ వల్ల అనేది థర్డ్ ఇంటెన్షన్. ఇవన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటెన్షన్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చి క్యూర్ అనే పరిస్థితి లేనప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసి నార్మల్ టిష్యూ డ్యామేజ్ని తగ్గించడానికి కోసం చాలా రీసెర్చ్ జరిగింది. బట్ ఇది అన్ని క్యాన్సర్స్లో ఇలా ట్రూత్ కాలేదు. కొంత టైం మనం టార్గెటెడ్ ట్రీట్మెంట్ అని వాడుతున్నాము, టార్గెట్ డెమాన్స్ట్రబుల్ కాక కూడా పోవచ్చు. సో కొన్ని డిజీజెస్లో టార్గెట్ ఉందా లేదా అని ఫస్ట్ మనం డెమాన్స్ట్రేట్ చేయాలి. కొన్ని డిజీజెస్లో టార్గెట్ని డెమాన్స్ట్రేట్ చేయకుండానే మనకి టార్గెటెడ్ థెరపీ వాడవచ్చు. టార్గెటెడ్ థెరపీలతో దుష్ఫలితాలు ఏమైనా ఉంటాయా? టార్గెటెడ్ థెరపీలో కీమోథెరపీ కంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ. బట్ సైడ్ ఎఫెక్ట్సే లేదు అని అనుకోవడం తప్పు. ఎందుకంటే ఏ టార్గెట్ని మనం వాడితే కూడా ఈ క్యాన్సర్ సెల్ అనేది నార్మల్ సెల్ని కొంతవరకన్నా రిజంబుల్ చేస్తుంది. సో క్యాన్సర్ సెల్లో ఏమేమి టార్గెట్స్ అండ్ పాత్వేస్ హైలైట్ అయినాయో అవన్నీ కొంతవరకు నార్మల్ టిష్యూలు కూడా ఉంటుంది. సో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది, బట్ కీమోథెరపీ కంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ.
అండ్ ఎవ్రీ టార్గెటెడ్ థెరపీకి దెర్ ఆర్ సమ్ సింపుల్ స్పెసిఫిక్ సైడ్ ఎఫెక్ట్స్. ఆ సైడ్ ఎఫెక్ట్స్ జనరల్గా ఎర్లీ డ్యూరింగ్ ద ఫేస్ ఆఫ్ ట్రీట్మెంట్ మనకు తెలుస్తుంది. సో టార్గెటెడ్ థెరపీ స్టార్ట్ చేసినాము, వెంటనే పేషెంట్ ఇంటికి పంపించేసేయచ్చు, టాబ్లెటే కదా వాడుతున్నాము అట్లని అనుకోవడం చాలా తప్పు. టార్గెటెడ్ ట్రీట్మెంట్ వాడితే కూడా ఫస్ట్ కొన్ని వారంలో ఈ ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్స్ని మనం నోట్ చేయాలి. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిందంటే దానికి మనం చేయాల్సిన అడ్జస్ట్మెంట్ని చేస్తే ఈ టార్గెటెడ్ థెరపీ వల్ల మనం చాలా గెయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఆరోగ్యవంతమైన కణజాలాన్ని దెబ్బతీయకుండా కేవలం క్యాన్సర్ కణితుల్ని మాత్రమే నాశనం చేసే టార్గెటెడ్ థెరపీల గురించిన పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. నిద్రలేమితో బాధపడుతున్నప్పుడు ఒక గ్లాసుడు నీళ్లలో కొద్దిగా కొత్తిమీర రసం, కొంచెం పంచదార కలిపి ప్రతినిత్యం రాత్రిపూట తీసుకోండి. చక్కగా నిద్రపడుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.